పేద పిల్లలు చదువుకునే విద్యాసంస్థలన్నా వారు ఉండే హాస్టల్స్ అన్నా కూటమి పాలకులకు తొలి నుంచి చిన్న చూపే. ఏలూరు జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్స్ విద్యార్థులకు నరకాన్ని చూపిస్తోన్నాయి. హాస్టల్ లోపల బయట పరమ చండాలంగా తయారైంది. భోజనంలో పురుగులు, తాగే నీళ్లల్లో పురుగులు, మొత్తంగా హాస్టల్ అంటే విద్యార్థులు భయపడే విధంగా తయారు చేశారు. వార్డెన్ నిర్లక్ష్యం, అధికారులు పట్టించుకోకపోవడం, బయట వ్యక్తులు తిష్టవేయడం వంటి అనేక సమస్యలు ఈ హాస్టల్ను వెంటాడుతోన్నాయి. ఏలూరు హాస్టల్ కష్టాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పేద వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటాయి. వీటిలో అతి ముఖ్యమైనది హాస్టల్ సదుపాయం. రెగ్యులర్ కాలేజీలు, స్కూళ్లలో చదువుకునే పేద పిల్లలకు హాస్టల్లో వసతి కల్పించి భోజనం పెడతారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లు సంక్షేమ హాస్టళ్లు ఎలాంటి సమస్యలు లేకుండా విద్యార్థుల వసతి, తిండికి, అక్కడి సౌకర్యాలు, పరిశుభ్రతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ హాస్టళ్లను పూర్తిగా గాలికొదిలేశారు. హాస్టళ్లు నరకానికి నకళ్లుగా మారాయి. అపరిశుభ్ర వాతావరణం, పురుగుల అన్నం, ఆఖరుకు తాగునీటిలో కూడా పురుగులతో విద్యార్థులు రోగాల పాలవుతున్నారు. ఏలూరు జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్స్ విద్యార్థులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఎటు చూసినా సమస్యలే. కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్రలేని దుర్భర పరిస్థితుల్లో విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. పోషకాహారం విషయాన్నే మరిచిపోయారు. కనీసం తాగే నీళ్లు కూడా శుభ్రంగా ఉండటం లేదు. చలికాలంలో వణికిపోయే పరిస్థితి. దీనికి తోడు రాత్రివేళ బయట నుంచి పోకిరీలు వచ్చి తాగి సీసాలు పగలగొట్టి హాస్టల్ను బార్గా మార్చుతున్నారు. అసలు హాస్టల్ గురించి ఎవరూ పట్టించుకోవటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. వాష్రూమ్స్ అసలు సరిగ్గా ఉండట్లేదన్న. అందులో మళ్ళీ ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు, బయట నుంచి డ్రింక్ చేస్తున్నారు, స్మోకింగ్ అలాంటిది చేసి హాస్టల్ అంతా సీసాలు పగల కొడుతున్నారు. ఎవరు అసలు ఏం పట్టించుకోవట్లేదన్న. ఫుడ్ కూడా కర్రీస్ అసలు ఏం బాగోట్లేదు. చాలామంది బయట నుంచి కర్రీస్ తెచ్చుకొని తింటున్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న, ఎవరో రావట్లేదు. అందులో మళ్ళీ డ్రింకింగ్ ప్రాబ్లం ఒకటి. ప్లాంట్ పెట్టించారు కానీ అది నీట్గా ఉండట్లేదు. అందులో పురుగులు అవి ఉంటున్నాయి. మొన్న కర్రీస్లో కూడా చిన్న చిన్న పురుగులు రావడం జరిగింది, సాంబార్లో అలాంటిది. అసలు ఎవరో ఏం పట్టించుకోవట్లేదు అన్న, ఎవరో రావట్లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హాస్టల్లో. లేదన్న, అలాంటిది ఏం లేదు. అంటే ఫుడ్ పెడుతున్నారు కానీ అవి నీట్గా ఉండట్లేదు అన్న. వాటర్ కూడా ఏవి పడితే అవి పోసేస్తున్నారు కింద, డ్రమ్స్లో పట్టేసేసి ఈవినింగ్ అవే వండుతున్నారు. నీట్గా ఉంచట్లేదు. అసలు ఏమి అంతగేం లేదు, ఉండట్లేదు అన్న, సరిగ్గా ఉండట్లేదు అన్న. అంటే దోమలు బాగా వస్తున్నాయి అన్న. ఇటు పక్క రూమ్స్ వరకేమో మెస్లు అవి కొట్టించారు, ఇంక ఇటు సైడ్ నుంచి దోమలు ఫుల్గా వచ్చేస్తున్నాయి. అంతా అటుపక్క ఉందన్న. మొన్న వార్డెన్ గారు చెప్తే 2 మెసెస్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంక అటుపక్క కిటికీలు కూడా సరిగ్గా లేవు, అన్నీ పగిలిపోయి అంతా రోతగా ఉంటుంది. పైకి టెర్రస్ మీదకి వెళ్తే అన్నీ స్మోకింగ్, డ్రింకు, అన్ని గ్లాసులు పగల కొడతాం, బీర్ సీసాలు చాలా ఉన్నాయన్న. బయట నుంచి అంటే చాలామంది వచ్చి ఎక్కడే ఉండిపోతున్నారు. ఇంకా వార్డెన్ వాళ్ళని ఏమీ అనటం లేదు, పట్టించుకోవట్లేదు. అంటే బయట నుంచి ఒక అన్నయ్య వస్తున్నాడు అన్న. తను 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి వస్తున్నాడు. ఒక 1 అవర్ అలాగే ఉంటుంది. తర్వాత మళ్ళీ వాటర్ అవి లోనకి వెళ్ళట్లేదు. లోన మరి డస్ట్ పడి ఇంకా అలాగే ఉండిపోతున్నాయి. ఇబ్బంది ఉంటుందన్న, ఇక్కడ డైలీ ఇబ్బంది అన్న. మాకు బెడ్స్ గట్ట లేవు, ప్రొవైడ్ చేయలేదు. ఇది పక్క హాస్టల్లో మాత్రం బెడ్స్ గట్ట అన్నీ ఉన్నాయి, బెడ్స్ ప్రొవైడ్ చేయలేదు. అదొకటి. మళ్ళీ కింద డైనింగ్ హాల్లో ప్లేట్స్ కడుక్కోవడానికి గట్ట కొంచెం వాటర్ గట్ట బాగాలేదు, అది కొంచెం ప్రొవైడ్ చేయాలి. కొంచెం ఫుడ్ కూడా. వాష్రూమ్స్ అయితే బాగాలేదన్న, అది గత సంవత్సరం నుంచి కూడా బాగా చేయలేదు, అది అలాగే ఉంటున్నాయి. క్లీనింగ్ వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేయట్లేదు. పైపైన చిన్న ఫ్లోర్ కడిగేసి వెళ్ళిపోతున్నారు. ఏలూరు నగరం నడిబొడ్డున ఈ హాస్టల్లో పూర్తిగా అధ్వానంగా తయారైందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. హాస్టల్ పరిస్థితులపై ఏఎస్ఎఫ్ నాయకులు జిల్లా అధికారినే నిలదీశారు. ఎస్సీ హాస్టల్ కు వచ్చి పరిశీలించమని డిమాండ్ చేశారు. అసలు హాస్టల్ అనేది విద్యార్థులు ఉండటానికి ఏమాత్రం అనువుగా లేదని, సరైన భోజనం, తాగునీరు, బాత్రూం వసతి, నీళ్ల సౌకర్యం సరిగా లేవని విద్యార్థి నేతలు మండిపడుతున్నారు. హాస్టల్ గురించి అధికారులు గాని, ప్రజాప్రతినిధులకు గాని ఏమాత్రం పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి ఎస్సీ సంక్షేమ హాస్టల్లోనూ చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో కళ్ళకట్టేదట్టు కనపడుతుంది. చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్కి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో చూసుకుంటే కనుక ఉన్నటువంటి అపరిశుభ్ర వాతావరణం కూడా కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కానీ వీరుగా అన్నారు, వీటన్నిటి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అందరూ వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏమన్నా ఎలా ఉంది అసలు పరిస్థితి ఏంటో? ఒక హాస్టల్లో ఎస్సీ హాస్టల్ బాయ్స్ వసతి గృహం లాగా కనిపించట్లేదు. విద్యార్థులు ఉన్నారంటే ఉన్నారు,
వారికి ఏవి సౌకర్యాలు లేకుండా వాళ్ళు ఎక్కడ ఉండలేని పరిస్థితిలో ఈ హాస్టల్లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కానీ మొత్తం ఈ వసతి గృహాల్లో ఉన్నటువంటి బాత్రూమ్లు అయితే దాదాపు కొన్ని నెలలు కాలం గడిచినట్టుగా ఉంది. కానీ ఇక్కడ మొత్తం కూడా శుభ్రపరిచి ఎక్కడ పడితే అక్కడ చాలా దారుణంగా దరిద్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ స్నానం చేయాలంటే కనీసం ఇప్పుడు నేను నిల్చొని మాట్లాడే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఆ వాసన పిలుస్తుంది, ఆ దుర్వాసనతో వాంతింగ్స్ వచ్చే పరిస్థితి, లోపల నుంచి వాంతింగ్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా నేను ముక్కు మూసుకొని నోరు మూసుకొని మాట్లాడలేను కాబట్టి, ఈ విద్యార్థుల సమస్యలు చెప్పలేను కాబట్టి ఏఐఎస్ఎఫ్గా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు ఇలాంటి బాత్రూంలోకి వచ్చి ఈరోజు ప్రభుత్వానికి ఉన్నతాధికారులకి చెప్తున్నాం. ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఈరోజు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో విద్యార్థులు నారా లోకేష్ గారు అయితే నేను విద్యార్థులకి పెద్ద పీఠం వేస్తున్నాం అన్నారు. పెద్ద పీఠం కాదండి, ఇక్కడ చూడండి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ఎస్సీ బాలురు వసతి గృహంలో మీరు పెద్ద పీఠం అవసరం లేదు. ఆ పీఠ ఇక్కడ వేసినా కూడా వాళ్ళు కూర్చోలేని పరిస్థితి. ఎందుకంటే ఆ దుర్వాసన, ఆ స్నానం చేయలేని పరిస్థితి, ఆ దరిద్రం దారుణం ఇక్కడ ఈ హాస్టల్లో ఎదుర్కొంటుంది. కాబట్టి విద్యాశాఖ మంత్రి ఇలాంటి వాటిపైన పరిరక్షించండి. ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ మంత్రి ఎక్కడున్నారో ఆ మంత్రి గారి, ఆ మంత్రి కూడా ఈ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల గురించి అక్కడ విద్యార్థులతో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో సందర్శించండి, వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేయండి, వాళ్ళతో మాట్లాడండి. ఆ వాష్రూమ్స్లో మీరు వెళ్ళి మీ ఇళ్లలో స్నానం చేస్తే కాదు, వచ్చి ఆ విద్యార్థులు స్నానం చేసినటువంటి బాత్రూంలో మీరు స్నానం చేస్తే మీకు తెలుస్తుంది అప్పుడు విద్యార్థులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ విధంగా ఉన్నారనే పరిస్థితి మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. వెంటనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే అనేక రకాలుగా ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి తెలియపరిచాం, ఏఎస్డబ్ల్యూ గారికి తెలియపరిచాం. దున్నపోతు పైన వర్షం కురిసినట్టుగానే వ్యవహరిస్తుంది. అసలే ఈ చలికాలంలో ఏ విధంగా అయితే వర్షం కంటిన్యూగా పడుతుందో అదే పద్ధతిలో ఇక్కడ కనిపిస్తుంది. కానీ సమస్యలు అయితే పరిష్కారం లేదు, ఆ మార్గం లేదు. విద్యార్థుల సమస్యలు అసలు పరిష్కారం లేదు. భోజనం కూడా నిన్నటి రోజున ఏఎస్ఎఫ్ నాయకత్వం, ఏలూరు జిల్లా నాయకత్వం హాస్టల్లో వచ్చి కూడా భోజనాలు కూడా పరిశీలించడం జరిగింది. వాళ్ళతో కలిసి తినడం జరిగింది. భోజనాలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. అదే మరీ ముఖ్యంగా ఆయన ఇక్కడ బీర్ బాటిల్స్ ఎన్ని చూస్తుంటారు, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయింది. ఏంటి అసలు పరిస్థితి? ఒక బార్లో రెస్టారెంట్లో అన్నా సరే బీరు బాటిళ్ళు ఒక డస్ట్బిన్ పెట్టి అక్కడ తాగేస్తారు. కానీ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తాగి ఇది ఒక హాస్టల్గా కనిపించట్లేదు, విద్యార్థులు ఉండే హాస్టల్గా కనిపించట్లేదు. ఎక్కడ పడితే అక్కడ తాగి బాటలు పడేయడం, బాటలు పగలగొట్టడం ఆ పద్ధతిలో ఉంది. ఇది బాలురు వసతి గృహమా లేకపోతే బార్ అండ్ రెస్టారెంట్ అని కూడా ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్గా మేము అడుగుతున్నాం. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు చూస్తుంటే ఇన్ని రోజులు క్లీనింగ్ లేనటువంటి పరిస్థితి. ఏఎస్ఎఫ్ నాయకత్వం హాస్టల్కి వచ్చింది, సందర్శించింది, సమస్యలు లేవలెత్తున్నాం. ఏఎస్డబ్ల్యూ గారి ఆఫీస్ దగ్గర ధర్నా చేసాం. అక్కడ నుంచి ఇక్కడికి ఏఎస్డబ్ల్యూ గారిని పిలిపించుకోవచ్చని చెప్పి వార్డెన్ గారు ఇప్పుడు పిలిపించి ఇప్పుడు క్లీనింగ్ చేయిస్తున్నారు. అంటే ఇప్పుడే స్వచ్ఛందంగా ఇప్పుడే ఏఎస్ఎఫ్ నాయకత్వం బాత్రూంలోకి వచ్చి ఈ సమస్యలు లేవనెత్తుతుంటే ఇప్పుడు క్లీనింగ్ చేయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి నెలకొంటున్నాయి. ఏం చూస్తారు? నిన్నటి నుంచి మీరు ఆల్రెడీ హాస్టల్ సమస్య మీద లేవనెత్తారు, ఎవరైనా స్పందించారా? కూడా నిన్న విద్యార్థులతో సందర్శించడం జరిగింది. విద్యార్థులు కూడా ఏంటంటే అన్నయ్య మాకు ప్రధానంగా ఈ వాష్రూమ్స్ కానీ మరి వాటిని కూడా పెంచుకొని ఉదయం మరి సాయంత్రం కూడా రానిటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. మరి ఎవరు కూడా మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎవరికి చెప్పాలో మాకు తెలియట్లేని పరిస్థితిగా మేము ఎదుర్కొంటా ఉన్నాం అని చెప్పగా ఏఐఎస్ఎఫ్ నాయకత్వంగా నిన్న డ్రైనేజీలో కూడా దిగి అక్కడ ఏదైతే బీర్ సీసాలు ఉన్నాయో బీర్ సీసాలు కూడా మా చేతులతోనే ఎత్తి మా విద్యార్థులు కాబట్టి ఆ సమస్యలు మా బాధ్యత కాబట్టి మేము అక్కడ చేసినప్పటికీ మన అధికారి దృష్టి కూడా ఈరోజు ఏఎస్డబ్ల్యూ గారి వద్దకు వెళ్ళి ఆందోళన రూపంలో సార్ మా ఇక్కడ హాస్టల్లో మా విద్యార్థి మా తమ్ముళ్ళు అందరూ కూడా సమస్యలతో ఎదుర్కొంటూ ఉన్నారు, కనీసం వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఆ సార్ని అలాగే రిప్రజెంటేషన్ ఆధ్వర్యంలో కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఏఎస్డబ్ల్యూ గారిని కూడా అతనికి కళ్ళ కట్టినట్టుగా చూపించాలని చెప్పి ఏదైతే ఎస్సీ హాస్టల్లో విద్యార్థులు సమస్యలతో మరి ఉన్నారో వాళ్ళందరూ కూడా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏఎస్డబ్ల్యూ గారిని స్వయంగా ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. అతను కూడా చూసి మేము అధికారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం, ఏవైతే విద్యార్థులు ఎదుర్కొన్నా ఉన్నారో ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఏదో పైపైన చూసి వెళ్ళిపోయాడు తప్ప ఏది కూడా నిజంగా చూసినట్లుగా లేదు. కాబట్టి ఏదైతే మరి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇది శాంపుల్ మాత్రమే. ప్రధానంగా ఏంటంటే విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా అవుటర్స్ ఎక్కువ వస్తున్నారా లేకపోతే ఏంటి? అసలు బీర్ సీసాలు నేను కూడా మీరు తీసారు ఏంటి? అది అవుటర్స్ వస్తున్నారా లేకపోతే విద్యార్థులే తాగుతున్నారు ఏంటి? అది వార్డెన్ అడిగితేనేమో విద్యార్థులు తాగుతున్నారు, లేదంటే విద్యార్థులతో పాటు అవుటర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొస్తున్నారని చెప్తున్నాడు. మేము అడుగుతూ ఉన్నాం వార్డెన్ కూడా ఏంటంటే మరి విద్యార్థులు అవుటర్స్ని తీసుకొస్తూ ఉంటాను నువ్వేం చేస్తున్నామని చెప్పి ఇక్కడ హాస్టల్లో మేము వాడు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదంటే దొంగచాటికి చెప్తా ఉన్నాడు, ఏంటి వాళ్ళు వస్తున్నారు మేము చూడట్లేదు, మేము ఎక్కడ కాపలా గాయాలి విద్యార్థులకి మరి 24 గంటలు మేము ఎక్కడ ఉండాలని చెప్పి ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి వాటిని కూడా మేము అడుగుతా ఉన్నాం, నీ ఉద్యోగం సక్రమంగా నువ్వు నెరవేరిస్తే
విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనేది మరి ఎక్కడ కనిపించదు. కాబట్టి ఒకసారి ఆ వాటిని కూడా ఈ తాత్కాలికంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో పరిష్కరించాలని చెప్పి దృష్టి పెట్టాలని చెప్పి ఏఐఎస్ అవదని తెలియజేస్తా ఉంది. ప్రధానంగా వీరంతా కూడా ఒకటే డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది. చూస్తే కనుక అపరిశుభ్రంగా ఉన్నటువంటి చూస్తే కనుక మన విజువల్లో చూసుకుంటే ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి బాత్రూంలో కూడా క్షేత్రస్థాయిలో చూస్తే కనుక ఎంత అధ్వానంగా ఉన్నది కూడా ఇక్కడ అర్థం పడుతుందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ కన్నా దారుణంగా ఇక్కడ పరిస్థితి కూడా ఉంది. క్షేత్రస్థాయిలో కూడా ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్ళు తెరిచి సంక్షేమ హాస్టల్ కూడా బాగు చేయాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తాము పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా విద్యార్థులకు సంబంధించి పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి వీరు కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎస్సీ సంక్షేమ హాస్టల్ లోపలికి బయటి వ్యక్తులు యథేచ్ఛగా వచ్చి మద్యం సేవిస్తూ ధూమపానం చేస్తూ రెచ్చిపోతున్నా హాస్టల్ వార్డెన్ పట్టించుకోవటం లేదు. దీనిపై కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా వార్డెన్ ప్రయత్నించలేదు. హాస్టల్లో ఉండే విద్యార్థులే తమ స్నేహితులను తీసుకువస్తారని చెబుతున్నారు. పైగా హాస్టల్లో సరైన సిబ్బంది లేనందున పరిశుభ్రంగా ఉంచలేకపోతున్నామని వార్డెన్ చెప్పటం ప్రభుత్వ హాస్టళ్ల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది. సంక్షేమ వసతి హాస్టల్ విద్యార్థుల పాలిట నరకకోపాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం మనం ఏలూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఎస్సీ సంక్షేమ వసతి గృహం వద్ద ఉన్నాం. చూసుకుంటే కనుక డ్రైనేజీకి సంబంధించినటువంటి ఈ ఏరియాకి సంబంధించి కూడా యథేచ్ఛగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి మురికి కోపాన్ని కూడా తలపిస్తుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కానీ వీరు కానీ ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు కూడా వచ్చి పలకరిస్తున్నారు. సార్ వార్డెన్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, ఏంటి అసలు పరిస్థితి? ఇబ్బందులు పడుతున్నారు ఏంటి? ఈ డ్రైనేజ్ ఎప్పటి నుంచి ఓపెన్గా ఉంది, డ్రైనేజ్ కట్టాలి ఇక్కడ. అదే మీరు డ్రైనేజ్ కడితే ప్రాబ్లం తీరుతుంది. ప్రతిసారిగా అదొకటి హాస్టల్కి సంబంధించి ఒక స్టాఫ్ కూడా లేరు. హాస్టల్కి కుక్కు కానీ వాచ్మెన్ కానీ నైట్ కమాటి కానీ ముగ్గురు ఉండాలి, ఎవరూ లేరు. దానివల్ల కొంచెం ఇబ్బంది. ఆ స్టాఫ్నే ఉండేది. అదేవిధంగా కొంచెం డ్రైనేజ్ శుభ్రం చేస్తే బాగుంటుంది. అదేవిధంగా స్కావెంజర్ని కూడా ఒక అరేంజ్ చేస్తే బాగుంటుంది. నేను సొంత డబ్బులతో స్కావెంజర్ని పెట్టి చేస్తున్నాను. అయినా కొంచెం ఇబ్బంది. అధికారులు కానీ ఎవరో అసలు ఏం సహకరించట్లేదు మీకు అని చెప్పిందంటే బాధపడ్డారు, ఏంటి అసలు సిచ్యువేషన్? లేదు సార్, అది మామూలుగా ఎప్పటి నుంచి ఉన్న సమస్య అది. అధికారుల దృష్టిలో కూడా పెట్టాం అది. అది సార్ కూడా స్టాఫ్ గురించి అడుగుతున్నారు. మరి ఇస్తే అసలు లేరు, ఇస్తానంటే మీకు ఇస్తామని చెప్పారు. అది చాలా ఇబ్బందికరమైన వాష్రూమ్లో అంటే రోజుకి అడిగిస్తున్నాము కదండి. కొంచెం అంతమంది ఇబ్బంది. పిల్లలు ఏంటంటే దాన్ని ఎక్కువగా ఇసరాకు చేస్తున్నారు ఎక్కువ పిల్లలు. దాని వాళ్ళకి నీట్నెస్ కొంచెం అలవాటు చేసి చెప్తున్నా, నీట్ శుభ్రంగా ఉండాలి, మేము మాత్రం ఎంత అడిగిస్తామని చెప్తున్నా. వాళ్ళు శుభ్రం కాకుండా నీట్గా ఉంటే సమస్య ఉండదు. అది దానివల్ల ప్రశాంతంగా ఒక బీర్ తెచ్చి సిట్టింగ్ వేసుకోవచ్చు అంటారు ఇక్కడ. అలాంటిది ఏం లేదు ఇక్కడ. మాకైతే మేము ఉన్నప్పుడు ఎవరో ఇక్కడ అలా చేయరు. వాచ్మెన్ అయ్యి లేకపోవడం వల్ల కొంచెం తర్వాత ఏమన్నా ఇబ్బంది పరిస్థితుంది. దాని మీద దృష్టి మరి ఇక్కడే ఉన్నాయి, ఏంటి పరిస్థితి? ఎవరు వేసారని కూడా తెలీదు. అది ఇక్కడ మీ పరిసరాలు ఉన్నాయంటే మీ కాదట? కాదు, ఇప్పుడు అక్కడ పక్కన ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఎక్కడ వేస్తున్నారో నాకు తెలియదు. ఓకే. ఫుడ్ కానీ ఎలా ఉంది సార్ ఇక్కడ పరిస్థితి? ఫుడ్ అయితే మేము మామూలుగా బాగా పెడతామా. మాకు పిల్లలు కూడా నాకు ఇబ్బంది లేదు, పెట్టలేక. టోటల్గా రోజు అయితే 113 ఉంటుంది. 80 మంది 90 మంది అలాగే ఉంటుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఎదురుగుండా ఉండటంతో అవుటర్స్కి అడ్డాగా మారిపోయిందని చెప్పి కొన్ని విమర్శలు చేస్తున్నారు, ఏంటి అసలు వాస్తవేనా? అదండి, ఊరు చివరి ఉండడం వల్ల కొంచెం అది ఇలా ఇబ్బంది అవుతుంది. అది వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ అని తీసుకొస్తే చేస్తూ ఉంటారు, అదే ఇబ్బంది అవుతుంది నాకు. వాళ్ళు వచ్చిపోతారు ఫ్రెండ్స్ అనిపిస్తుంది. వాళ్ళే వాళ్ళే ఎప్పుడైనా తీసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు అంటారు ఒకసారి. ఏం చేస్తాం, వీర్లు అని మనం చెప్పలేము. నేను ఎప్పుడు వీలు చూడలేదు అది. ఓకే ఓకే అలాగే. ఈ మొత్తం ఇక్కడ విద్యార్థులు తాగినాయి విద్యార్థులు నేను చెప్పలేను, మేము ఎవరు సహకరించదు. ఎవరు పడుతుంది ఎక్కడ పడుతుంది ఎలా తెలియదు. ఎలా పడుతుంది తెలియదు. అదే ఓకే. చూడొచ్చు పురుషులు కూడా ఆర్ట్స్కి సంబంధించినటువంటి వారిని కూడా ఒకటే చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బీరు బాటిల్ కానీ కానీ చూస్తే కానీ విజువల్లో చూస్తే కనుక యథేచ్ఛగా ఇక్కడ ఉన్నటువంటి అవుటర్స్ కూడా వచ్చేసి ఇక్కడ తాగుతున్నా కానీ పూర్తిస్థాయిలో విద్యార్థులు తాగుతున్నారో ఎవరు తాగుతున్నారో కూడా తమకు తెలియని పరిస్థితి ఉందని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే కనుక పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో తమ బిడ్డలకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ పంపించినటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నటువంటి నరకకోపాలుగా మారినటువంటి హాస్టల్లో కూడా పడి పూర్తిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. విద్యార్థి సంఘాలు కానీ వీరు కానీ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి పూర్తిగా రూపురేఖలు మార్చాలి, సమస్యలు తీర్చాలని చెప్పని కోరుతున్నా కానీ పూర్తిగా అవన్నీ కూడా ఆచరణలోకి నోచుకోవట్లేదు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కానీ అధికార యంత్రాంగాన్ని ఒక్కళ్ళు కూడా వీటిపై దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో కూడా విద్యార్థులను గాలి కొలిదేసి సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నాడో నిద్రపోతున్నారా అని చెప్పని విద్యాసంఘాల నాయకులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో చూసిన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక ఎలాంటి
పరిస్థితుల్లో అధ్వానంగా ఉన్నటువంటి మురుకు కోపంగా ఉన్నటువంటి ఈ ఏరియా చూస్తే కనుక విద్యార్థులంతా కూడా ఆరోగ్యాలు కూడా పూర్తిగా క్షీణించేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. తామంతా ఆల్రెడీ అన్నీ చేసేస్తున్నాము, విద్యకు సంబంధించి పెద్దపేట వేస్తున్నామని చెప్పి చెబుతున్నారు, కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఆ పరిస్థితులన్నీ కూడా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వీడియో నరసింహతో రాజు, సాక్షి టీవీ, ఏలూరు నుంచి. వైఎస్ఆర్సీపీ పాలనలో విద్యార్థుల హాస్టళ్లను స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు తరచుగా సందర్శించేవారు. అక్కడి వసతుల గురించి ఆరా తీసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేవారు. కూటమి సర్కారు వచ్చాక హాస్టళ్లను గాలికొదిలేసింది. సాంఘిక సంక్షేమ హాస్టళ్లను నరకానికి నకళ్లుగా మార్చేసింది. పేద విద్యార్థుల పట్ల తమ విధానం ఇలాగే ఉంటుందని చెప్పకనే చెబుతోంది కూటమి ప్రభుత్వం.